మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర రాత్రి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే అద్భుతమైన దర్శనంకి తర్వాత పాదుకలకి దర్శనం చేయించాము. మేమందరం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ నిర్మల్ వెళ్తాం. నిర్మల్ నుంచి 30వ తారీఖు మేము అయోధ్య చేరుకుంటాం. ఇది 14 రోజుల పల్లకి పాదయాత్ర. దీంట్లో తొలిసారిగా రామ దీక్ష, ఎన్నో దీక్షలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల దైవం పట్ల ఈ రెండింటిని మిళితం చేస్తూ ప్రవేశపెట్టిన దీక్షనే రామ దీక్ష. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడాలంటే ఒక దేశం కావాలి. సో ఆ దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ముందుగా చేయాలి అనే ఉద్దేశమే ఈ రామదీక్ష యొక్క ఉద్దేశం. సో మాకు ఇక్కడ ధర్మపురిలో చక్కటి వసతిని, అల్పాహారాన్ని, తర్వాత మంచి పూజా కార్యక్రమాలకు మా వెంట ఉండి నడిచినటువంటి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అట్లాగే ఈవో శ్రీనివాస్ గారికి, అట్లాగే సిబ్బందికి, ప్రధాన పూజారులకు, తర్వాత మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఖానాపూర్ టు నిర్మల్ చేరుకుంటాం. ఆ భాగ్యనగరంలో రామచంద్రజీ మఠ్ అని ఉంటుంది. మీ అందరికి తెలుసు. భక్త రామదాసును విడిపించడానికి కలియుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు పాదం మోపినటువంటి టెంపులే మానవ రూపంలో వచ్చి అక్కడి నుంచి ఆ ముచ్చుకుంద నది అని చెప్పి పక్కన పారుతున్న ఇప్పుడు మూసీ నది, అక్కడ స్నానం ఆచరించి వెళ్లారనేది మనకు పురాణాలు చెప్తున్నటువంటి కథ. సో అక్కడి నుంచి ఏ పాదం అయితే రాముల వారు మోపారో ఆ పాదం గుండా ఈ పాదుకల్ని తీసుకొని అయోధ్యకు వెళ్లి అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ ఆ పాదుకల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న 13,000 గ్రామాలకు ఆ పాదుకల్ని తిప్పి రాముల వారు సాక్షాత్గా ప్రతి గ్రామానికి వచ్చారన్నటువంటి సంకల్పాన్ని ప్రతి భక్తుడిలో కల్పించాలన్నదే రామరాజ్యం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారు గురువర్యులుగా ఈ దీక్షను ప్రారంభం చేశారు. సో ఇది వచ్చే తరానికి, యువతకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, మేధావులకి, విశ్రాంత ఉద్యోగస్తులకి, మహిళలకు ఎవరికైనా తీసుకునేలాగా సౌలభ్యంగా ఈ దీక్షని రూపొందించడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మనం ధర్మపురి నరసింహస్వామి సన్నిధ్యంలో ఉన్నాం. భృత్యస్య భృత్యస్య భృత్యు అని మనకి అద్భుతమైన శ్లోకం ఉంటుంది. రామ లేదా నరసింహస్వామి సేవకులకి ఆ సేవకుడు ఇంకోటి ఉంటే, ఆ సేవకుడు ఇంకోటి ఉంటే ఆ సేవకులు మేము సేవకులం అనేది అద్భుతమైన ఆ వచనం. మన ఈ లోకల్ శాసనసభ్యులైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారు అత్యంత అద్భుతంగా ఏదైతే భాగ్యనగరం హైదరాబాద్ సంఘం శ్రీరామ మఠం నుంచి బయలుదేరిన రామ స్వర్ణ పాదుక పల్లకి యాత్ర ఉంది కదా, అది ధర్మపురికి వస్తే వారు స్వాగతించడం జరిగింది. ఈ దేశం ధర్మం రెండు నిలవాలి. ముఖ్యంగా సనాతన సాంప్రదాయం అద్భుతంగా పురాతనమైందండి. అలాంటి సాంప్రదాయానికి ఇలాంటి శాసనసభ్యులు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్త జనం నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఇంకా వచ్చే తరానికి ఈ దేశాన్ని ధర్మాన్ని అంతే అనుకూలంగా అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నరసింహస్వామి ఆశిస్తూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఇంటి దేవుడు నరసింహస్వామి ధర్మపురి క్షేత్రం. మా ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా మొదటి పిలుపు వీరిదే, మొదటి పూజ వీరికే. అలాంటి నరసింహస్వామి సన్నిధికి అయోధ్యకి పాదయాత్రగా వెళ్తూ మన రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఏదైతే స్వర్ణ పాదుకల పాదయాత్ర ఉందో ఆ స్వర్ణ పాదుకల పాదయాత్ర తల మీద మోస్తూ స్వామి సన్నిధికి రావడం మహద్ ఆనందం మాకు. అలాగే మా యొక్క రామదాసి రామదీక్ష గురుపీఠం ఆధ్వర్యంలో కూడా రామదీక్షాపరులు మనందరం కలిసి అద్భుతమైన ఈ పండుగ భారతదేశం మొత్తం విస్తరించాలని చెప్పి నరసింహస్వామికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తూ లోపలికి వెళ్తాను. గోవింద
की जय बोलो